కానీ వాళ్ళ ఇటు ఈ సీలింగుని ఎత్తేస్తూ చేసిన బిల్లు అంటే బీసీ రిజర్వేషన్లపై సీలింగు పెట్టినటువంటి బిల్లు ఎత్తివేస్తూ చేసిన బిల్లు అది పెండింగ్లో ఉంది. 42% రిజర్వేషన్లను పెంచి దాన్ని మరి 9వ షెడ్యూల్లో జోడించుకోవటానికి చేసిన బిల్లు పెండింగ్లో ఉంది. ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇవాళ 50 మంది ప్రజలు కూడా ఈ 42% పెంపును ఆహ్వానిస్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నారు. అది వాళ్ళకి ఉన్నటువంటి వాస్తవం. కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఈ జటిలమైన సమస్యకు పరిష్కారం చూపించాలనే నేను కోరుతున్నా. ఇక కోదండరామ్ గారు, ప్రధానంగా ఈ రోజున్న ప్రజాపాలన లేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణ రిమోట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని శాసిస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నడుస్తోంది అంటున్నారు. ఏంటి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? రెండు వేరు పార్టీలు, వేరు ప్రాంతాలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన 2 రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర నాయకుడు ఇంకో రాష్ట్ర నాయకుని మీద ఆధారపడి ఉంటాడనుకోవటం అది పూర్తిగా సమంజసం కాదు. నా దృష్టిలో అది అర్ధరహితమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అడగాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే ఆధారపడాలి. రేవంత్ రెడ్డి గారు ఓట్లు అడగాలంటే తెలంగాణ ప్రజల మీద ఆధారపడి ఉండాలి. ఈయన తెలంగాణ ప్రజలను ప్రసన్నం చేసుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఇక్కడ గెలిచే అవకాశమే లేదు. కాబట్టి ఇది సాధ్యం కానటువంటి విషయం అందరికీ తెలుసు. అందుకని తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా తప్పుడు పని చేస్తారని నేను అనుకోవటం లేదు. ఇదైతే నా దృష్టిలో ఇది అవాస్తవము. దీంట్లో ఏమాత్రం కూడా పోనీ వాస్తవ కార్యాచరణ ఎక్కడైనా తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉందా అంటే లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారి కార్యాచరణ ఇక్కడ పూర్తి వదులుకొని పోయి ఆంధ్రాలో మొదలుపెట్టే అవకాశం లేదు. ఆయన ఏదున్నా మంచి చెడు తెలంగాణలో తెలుసుకోవాలి. కాబట్టి ఆ అవకాశమే లేదు. ఆయన చేసిన పనులు కూడా అట్లా ఆంధ్రప్రదేశ్కు లొంగిపోయి ఉన్నట్టుగా ఎక్కడా కూడా ఒకటంటే ఒక సాక్ష్యం లేదు. ఏది జరిగినా తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడి పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ ఆరోపణలను అయితే నమ్మటానికి వీలు లేదు, అవి నమ్మశక్యంగా లేదు. ఇక ప్రధానంగా ఈరోజు అంటే ఈ 2 ఏళ్లలో వస్తున్న ప్రధానమైన ఒక అంశం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. అది కేవలం రేవంత్ రెడ్డి గారి వల్లే పడిపోయింది, ఆయన విధానాల వల్ల, హైడ్రా పేరుతోటి ఇలా అని దానివల్ల నష్టం జరుగుతోంది అంటున్నారు. ఏంటి దాన్ని ఏమంటారు? ఇదే రియల్ ఎస్టేట్ పడిపోయిన మాట వాస్తవము. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి సుమారు 20-25% మంది బతుకుదెరువు పొందుతున్నారు. కాబట్టి ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ను పునరుద్ధరించుకోవటం కూడా ఇవాళ అవసరమే. అదంతా ఆరోగ్యకరమైన పరిణామం కాకపోయినప్పటికీ పూర్తిగా రియల్ ఎస్టేట్కి అంత ప్రాధాన్యత రావటం కూడా మంచిది కాదు. కాబట్టి కానీ అది వాస్తవం. కాబట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ పునరుద్ధరణ జరగాలి. కానీ మనం గ్రహించాలి ఏంటంటే కేవలము అది రాష్ట్రాల చేతుల్లోనే ఉండదు. అది రియల్ ఎస్టేట్ అనేది జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇదివరకు ఏంటంటే అమెరికాలో పిల్లలు బాగా ఉద్యోగాల అవకాశాలు బాగా ఉన్నప్పుడు అక్కడ సంపాదించుకొని ఇక్కడికి పంపేవాళ్ళు. ఇప్పుడు ఆ పంపటానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అదొక సమస్య ఉన్నది ఇక్కడ. రెండవది ఏంటంటే కొంత స్థానికంగా ఈ పెట్టుబడి అవకాశాలు ఇతర రంగాల నుంచి కూడా రావాల్సిన స్థాయిలో రావట్లేదు. ఒక సందర్భంలో కాంట్రాక్టర్లు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇవాళ రకరకాల కారణాల చేత ఆ వర్గాలు కూడా పెట్టుబడి పెట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం ఏదైనా మెగా ప్రాజెక్టును అమలు చేస్తే వస్తుంది అంటే మరి ఫ్యూచర్ సిటీ లాంటి వాటిని ప్రభుత్వం అయితే చెప్తూనే ఉంది, ప్రకటిస్తూనే ఉంది. కాబట్టి ఏంటంటే ఇది అంత మామూలు విషయం కాదు. ఏదో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చక్రం తిప్పి రియల్ ఎస్టేట్ వ్యవహారాన్ని మార్చగలిగే పరిస్థితి కూడా లేదు. కొంత దాంట్లో ఉన్న చట్టపరమైన లోపాలను సరిచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉన్న ఆటంకాలను తొలగించటం అవసరం. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వము
అంతకుముందు ఉన్నటువంటి చట్టాలను బాగు చేసి వాటిని లోపాలను సరిదిద్ది ఆ అవకాశాలను కూడా ఏర్పాటు చేసింది. ఇది ఒక రోజుతో జరిగిన పరిణామం కాదు. సహజంగానే ఎప్పుడైనా ఎన్నికల సందర్భంగా రేట్లు పడిపోతూ ఉంటాయి. ఆ ఎన్నికల సందర్భంగా పడిపోయినటువంటి మార్కెట్ మళ్ళీ వెంటనే పునరుద్ధరించుకోలేదు. కారణం ఏంటంటే దాని ఎదుగుదలకు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు కూడా సానుకూలంగా లేవు. పూర్తిగా ఇది ఒక సైకిల్గా లాగా ఓసారి బాగా ఉచ్చస్థితికి చేరుకొని మళ్ళీ పతనం చెందుతూ ఉంటుంది. అట్లా ఆ ఎన్నికల నాటికి ఒకేసారి అమ్మకాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి రేట్లు పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయినటువంటిది మామూలుగా అయితే ఎన్నికలైనాక మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అందుకోవాలి. కానీ ఈసారి అందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే బంగారం రేట్లు పెరిగినాయి, కొంత పెట్టుబడి అటువైపు పోతుంటుంది. నేను జాతీయ అంతర్జాతీయ అంటున్నది వీటిని దృష్టిలో పెట్టుకుని ఇలా అమెరికాతో ఉన్నటువంటి సంక్షోభం ఒకటి ఉంది. ఆ పెట్టుబడులు కూడా ప్రవాహాలకు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. ఇది ఉన్నటువంటి రకరకాల సమస్యల వల్ల అది మళ్ళీ వెంటనే వేగం పుంజుకోవటం లేదు, సమయం పడుతున్నది. ఏం చేస్తే బాగుపడుతుంది అనేది తప్పకుండా ఆలోచించి దాన్ని మళ్ళీ పెంపొందించడానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. అది ఏదన్నా ఎవరికి ఒక అంచనా అయితే లేదు, ఇది చేస్తే అవుతుందని నేను చాలామందిని అడిగినా కానీ ఎవరి దగ్గర కూడా ఒక మంత్రదండం లాంటి ఉపాయం ఏది లేదు. అట్లాంటి ఉపాయం ఒకటి మనం ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. ఇక చివరిగా కోదండరామ్ గారు, ఫస్ట్ అంటే తెలంగాణ వచ్చిన సందర్భంగానే పరిపాలన జరుగుతున్న తీరుని మీరు విభేదించారు. ప్రజాస్వామ్యం లోపించిందని, ప్రజలకు అనుగుణంగా పాలన జరగట్లేదని. ఈరోజు కేసీఆర్ గారి కుమార్తె స్వయంగా ఆమె కూడా అసలు అంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారి ఫ్యామిలీ వైఖరి వీటన్నింటినీ కూడా విభేదించి ఆమె కూడా బయటకు వచ్చింది, ఆమె కూడా ప్రజల్లో ఉంది. కవితతో కలిసి మీరు అందరూ కూడా పనిచేస్తారా? ఎందుకంటే ఆమె కూడా ఉద్యమంలో ఉంది కదా. ఏమో, ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ ఒకరోజు అనుభవం ఆధారంగా మనం తీసుకునేటివి కావు కదండి. ఆమె ఒక 10-15 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది ఆమెకు కూడా. ఆ రాజకీయ జీవితాన్ని కూడా మనం ప్రస్తుతం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆమె ప్రయాణం భవిష్యత్తు ఏందనేది కూడా ఆమె ఇంకా స్పష్టత లేదు. ఇవన్నింటి కారణం చేత అంత తొందరపడి మేము కూడా ఉరికి మళ్ళీ రేపు బోర్లా పడితే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరండి. కాబట్టి మేము ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. తొందరపాటు అనేది ఏమాత్రం తగదు. ఆమె కూడా నిలబడాలి కదా, తనను తాను రుజువు చేసుకోవాలి కదా. ఇప్పటికొకటి వాస్తవం ఏంటంటే కవిత గారు మాట్లాడుతున్న విషయాలు మేము గతంలో ఏమేం చెప్పినామో వాటన్నింటికీ సాక్ష్యాలు వాళ్ళకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఒకందుకు చాలా విషయాలు అనుకున్నవన్నీ కూడా ఇవాళ ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వస్తున్నాయని సంతోషపడటం మాత్రమే కాదు, ఇవాళ న్యాయం జరగాలని చెప్పి మేము బలంగా కోరుకుంటూ ఉన్నాం. ఆ న్యాయాన్ని అందించగల రీతిలో ఒక కార్యాచరణ, ఒక రాజకీయాలు అనేవి ఉండాలి. ఆ రాజకీయాలు రూపంలో ఆ దిశలో మార్పు చెందకుండా, సంపూర్ణంగా అవి సంస్కరించకుండా ఒక మార్పు జరుగుతుందని చెప్పి కూడా నేను నమ్మట్లేదు. అటువంటి సంస్కరణకు పూనుకున్నప్పుడు అప్పుడు ఆలోచన చేద్దాం. అప్పటిదాకా తొందరపాటు మాకేమీ అవసరం లేదని. ఎందుకంటే మా కాళ్ళ మీద మేము నిలబడి మా సొంత శక్తితో మేము ఇప్పటి వరకు నిలబడ్డాం. ఇప్పటి వరకు ప్రజలకు మాకు తోచిన మేరకు న్యాయం చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో కూడా తొవ్వన వెళ్తాం. సహకారం అవసరమైనప్పుడు వాళ్ళ రాజకీయ కార్యాచరణను బట్టే నిర్ణయాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కోదండరామ్ గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద 2 ఏళ్ల ప్రజాపాలనలో ఒక రకంగా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య బద్ధమైన పాలనని చూస్తున్నారు. అంతో ఇంతో గతంలో కంటే కూడా ఈరోజు ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో ఉంది. ఇది ప్రధానమైన మార్పు గతంలోకి ఇప్పటికే అనేది కోదండరామ్